హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి వీడియోలో వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా చేసుకునే 9 రకాల ప్రసాదాలని ఒకదాని తర్వాత ఒకటి చూపించబోతున్నాను. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. ఒక్కొక్క రెసిపీ కోసం విడివిడిగా ఏ వీడియోస్ చూడకుండా ఒకే వీడియోలో 9 రకాల నైవేద్యాలని చూపించబోతున్నాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి రెసిపీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఒక పిండి రుబ్బుకుంటే చాలండి, మనము ఈజీగా పాకం గారెలు, అలాగే పెరుగు వడ, ఇంకా అల్లం గారెలు చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. మనం పండుగలకైనా ఏ దేవతలకైనా ప్రసాదంగా చేయాలంటే ఫస్ట్ పరమాన్నాన్నే మనం చేస్తాము. సో ఆ పరమాన్నం చేయడం చాలా తేలిగ్గా పక్కా కొలతలతో చూపించబోతున్నాను ఈ వీడియోలో. చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం మొదటిగా అయితే నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఈ గ్లాస్తోనే నేను అన్నిటినీ కొలతలతో సహా చూపిస్తాను. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 1/2 వంతు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. కొలతేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవి. సో ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో మనం ఇందాక 1/2 గ్లాసు వరకు పెసరపప్పుని కొలతేసుకున్నాం కదండి. సో ఆ పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని ఈ పెసరపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్ మనకి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఇందాక మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి మొత్తం. తర్వాత ఇక్కడ ఏ గ్లాస్ అయితే ఇందాక కొలతేసి తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. అలాగే 1 గ్లాసు వరకు పాలు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిపాలే పోసుకుంటున్నానండి. సో పచ్చిపాలు పోసుకున్నా పర్వాలేదు, అలాగే కాచి చల్లార్చిన పాలైనా కూడా పర్వాలేదు. తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ఇదే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇందాక మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలతేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో 1.5 గ్లాసు వరకు నీళ్లు పోసుకుంటున్నాను. మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే కొలతేసామో అదే గ్లాస్తోనే ఇక్కడ నేను అన్ని మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. సో ఇందులో 1.5 గ్లాసు వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ఏమైనా నలకలు అనిపిస్తే ఒకసారి వడగట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. నాకైతే ఇక్కడ బెల్లం బాగా కరిగి తీగపాకం లాగా రావాలన్నమాట, లైట్గా. అలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా బెల్లం పాకం పట్టిన తర్వాత అన్నం వేసి ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పరమాన్నానికి. మనకి దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదంలా ఉంటుందన్నమాట దీని టేస్ట్ అయితే. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక 2 గ్లాసులు పోసుకుంటున్నాను. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు కావాలనుకుంటే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి చేర్చుకోవడం వల్ల కమ్మటి రుచి వస్తుంది పరమాన్నానికి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం మనకి దగ్గర పడిపోయింది పరమాన్నము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడే. పరమాన్నము మరీ దగ్గర పడిపోతే ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో కొద్దిగా జారుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి స్టవ్ మీద నుంచి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో కమ్మటి బెల్లపు పరమాన్నం అయితే తయారైపోయింది. ఇప్పుడు దీన్ని నైవేద్యం కోసం మరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు.
ఒకవేళ పరమాన్నము మరీ గట్టిగా అయిపోయింది అనుకుంటే తినే సమయానికి అందుట్లో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా కలుపుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. పులిహోరలో చాలా రకాలు ఉంటాయి కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానంలో చేస్తుంటారు. సో ఈరోజు మనం చూడబోతున్నదైతే ఆవపెట్టిన పులిహోర. మనకి ముఖ్యంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఇలాంటి స్టైల్లోనే మనకి పులిహోర ప్రసాదంగా పెడుతుంటారు. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళని బాగా మరిగించుకొని అందులో 50 గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా చింతపండు నుంచి పులుసు తీసుకోవాలి. కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మొత్తం చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 స్పూను ఆవాలని తీసుకుంటున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలని, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా మెత్తటి పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ పులిహోరకి మెయిన్గా మనము బియ్యం వండుకోవడంలోనే ఉంటుందండి. అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యాన్ని తీసుకొని పొడి పొడిగా ఇలా వండుకున్నాను. బియ్యం కొలతేసుకునేటప్పుడే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అన్నాన్ని మెత్తగా అవనివ్వకుండా ఇలా పొడి పొడిగా వార్చుకోవాలి. మీరు కావాలనుకుంటే అన్నం వండేటప్పుడే అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి వండుకుంటే కూడా అన్నం ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా వేడి అన్నాన్ని ఇలా వెడల్పాటి పాత్రలో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకులను కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చింతపండు పులుసులో కూడా వేస్తాం కాబట్టి. కరివేపాకు కూడా ఇలా పచ్చిగా వేసి కలుపుకోవటం వల్ల మంచి సువాసనగా ఉంటుంది పులిహోర. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడిని ఇందులో వేసుకోవాలి. ఆవాల పొడి ఎక్కువ వేసేయకూడదు, మరి ఘాటు ఎక్కువ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ ఆవపిండి వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు అన్నం విరిగిపోకుండా మొత్తం కూడా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ ఆవపిండిని అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే చింతపండు పులుసులో కూడా ఆఖరణ వేస్తారు. నేనైతే ఇక్కడ వేడి అన్నానికే కలిపేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో 4 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవన్నీ. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు అయితే వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పులు వేసిన వెంటనే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత పల్లీలని జీడిపప్పుల్ని కొద్దిగా తీసి సపరేట్ చేసుకుంటున్నాను. వీటిల్ని మనము ఆఖరిగా పులిహోరకి కలుపుకుంటే ఇవి క్రిస్పీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో కొన్నిటిని మాత్రం తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకుల్ని కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇందాక మనము చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం మొత్తం కూడా ఇందులో పోసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు పులుసు మొత్తం కూడా బాగా మరిగేదాకా మరిగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా మరిగి నూనె పైకి తేలుతున్నట్టు ఉండాలన్నమాట. సో ఈ స్టేజ్లో వస్తే మనకి పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. చింతపండు గుజ్జు మొత్తం దగ్గర పడిపోయి నూనె ఇలా సైడ్స్లో వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పులిహోర పులుసు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇందాక కలిపెట్టుకున్న అన్నంలోకి కలిపేసుకుందాము. నేను ఇక్కడ కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని కలుపుకుంటున్నాను అన్నాన్ని. ఇలా ఈవెన్గా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పులిహోర కలపడానికైతే ఎప్పుడు కూడా ఇలా వెడల్పాటి పాత్రలో
గరిటె కూడా వెడల్పుగా ఉండేదిగా చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందాక కొద్దిగా పప్పుల్ని పక్కన తీసాం కదండి ఫ్రై చేసుకునేటప్పుడు, వాటిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇలా ఆకరణ కలపడం వల్ల ఈ పప్పులు క్రిస్పీగాను తినేటప్పుడు చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చు, కానీ మనము నైవేద్యంగా పెట్టేటప్పుడు ఉప్పు రుచి చూడకూడదు. మీరు కానీ నార్మల్ డేస్లో చేసుకునే పని అయితే ఉప్పు ఏదైనా చాలకపోతే ఈ స్టేజ్లో కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, గుళ్ళల్లో మనకి ఇచ్చే ఆవపెట్టిన పులిహోరని మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేనైతే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు అన్నాన్ని తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న అన్నంలో 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు పోసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా 1 ఎండుమిరపకాయని వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో దానిమ్మ గింజలు కానీ, క్యారెట్ తురుము కానీ, ఇంకా కొత్తిమీర తరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దద్దోజనం అయితే తయారైపోయింది. దీన్ని ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొబ్బరి అన్నము చేసే విధానం అయితే చాలా సింపులేనండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పప్పుల్ని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తురుముకున్న కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరి తురుముకోవడం కానీ టైం పడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే ఇక్కడ నేను ఉడికించుకున్న 1 కప్పు అన్నాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. మీకు కావాలనుకుంటే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నైవేద్యంగా చాలా త్వరగా అయితే ఈ కొబ్బరి అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి కొబ్బరి శనగలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజు రాత్రే పచ్చి శనగల్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాసు శనగల్ని రాత్రే శుభ్రంగా కడిగి ఒక 6 గంటల వరకు నానబెట్టుకుంటున్నాను. 1 గ్లాసు శనగల్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 6 అవర్స్ తర్వాత చక్కగా నానిపోయింది శనగలు.
ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. శనగలను వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది. సో నేనైతే ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి, మరీ గుజ్జుగా అయిపోకుండా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా శనగలకి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి శనగలు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే ఫైనల్గా ఇందులో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, అమ్మవారికి నైవేద్యంగా శనగలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు. ఒక పిండి రుబ్బుకుంటే చాలండి, మనము ఈజీగా పాకం గారెలు, అలాగే పెరుగు వడ, ఇంకా అల్లం గారెలు చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మినప్పప్పుని నానబెట్టుకోవాలి. 2 కప్పులు మినప్పప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక 4 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో అన్న వేసుకొని కొద్దిగా పప్పును వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి, లేకపోతే వడలు వేయటం కష్టమైపోతుంది. ఇది గ్రైండ్ చేయడం కోసం అయితే కూల్ వాటర్ని యూజ్ చేస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు పిండి కొద్దిగా వేడెక్కేస్తుంది కాబట్టి కూల్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న దాన్నంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వడల పిండికి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం, గట్టిగా ఉండాలి పిండి అయితే. అందుకోసమే లైట్గా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేయకూడదు. పాకం గారెలు వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లఫీగా వస్తుంది మనకి వడలు కూడా. కొద్దిగా పిండిని తీసి ఇలా వాటర్లో వేసి చూస్తే పిండి చక్కగా తేలినట్టు ఉండాలన్నమాట. ఇలా ఉంటే మంచి ఫ్లఫీగా వస్తుంది గారెలు కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోతే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వడలు వేసుకోవడం కోసం పిండిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చేయి శుభ్రంగా కడిగేసుకొని చేతి కొంచెం తడి పెట్టుకొని పిండి ముద్దని కొద్దిగా తీసుకొని కవర్ మీద కానీ వడల్లా ఒత్తుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేతితో వేసేసుకోవచ్చు. ఈ గారెలు ఒత్తుకునేటప్పుడు చేతిని మధ్యలో నీళ్ళతో తడుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా మరిగిన తర్వాత గారెల్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా ఒకదాని తర్వాత మనము గారెలన్నింటినీ కూడా వేసుకోవాలి. మరి అంటుకుపోయేటట్టు ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి. ఈ గారెలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని పక్కకు తీసేసుకోవాలి.
ఇలా తీసుకుంటున్న గారెల్ని వేడివేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలి. ఒకవేళ పాకం ఆరిపోయినట్లయితే పాకాన్ని కూడా కొద్దిగా వేడి చేసుకొని మరొక స్టవ్ మీద వేడిగా ఉన్న పాకంలో వేడిగా ఉన్న గారెల్ని వేసుకోవాలి. ఈ పాకము ఒకవైపు పీల్చుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కాసేపు. గారెలు పాకం బాగా పీల్చుకున్న తర్వాత వీటిల్ని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా పాకం గారెలు అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పెరుగువడ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పెరుగువడ కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి తాలింపుని. తర్వాత మరొక బౌల్లో 2 కప్పులు పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని బీట్ చేసుకోవచ్చు. పెరుగును బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చల్లారిపోయిన తాలింపును వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ పలుసుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. పెరుగు మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత గారెల్ని వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకొని అందులో వేసి ఒకసారి పిండేసి తీసేసేయాలి. గారెల్ని ఇలా నీళ్ళల్లో వేసి తీసి పిండి ఇలా పెరుగులో వేసుకోవడం వల్ల పెరుగు బాగా పీల్చుకుంటుంది. పెరుగు వడలు చూస్తున్నారు కదా, పెరుగు వడలు తయారైపోయినాయి. తర్వాత అల్లం గారెలు ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇందాక చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేసాము. అలాగే టీ స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల గారెలు మంచి క్రిస్పీగా వస్తుంది. సో మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇందాకట్లాగానే చేయిని నీటితో తడుపుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఏదన్నా ఒక కవర్ మీద కానీ లేకపోతే అరిటి ఆకు మీద అయినా కూడా వడల్లాగా వత్తుకొని నూనెలో వేసుకోవటమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా ఇందాక, ఆ నూనెలోనే ఈ గారెలను కూడా వేసి తీసుకుంటున్నాను. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవటమే. ఇలాగే పిండి మొత్తం కూడా గారెలు వేసుకొని తీసేసుకున్నాము. చూస్తున్నారు కదా, అల్లం గారెలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. సో ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. దీనికోసం ముందు రోజు రాత్రే 1 కప్పు మినపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ పప్పు నానడానికి సరిపడా నీళ్లు పోసి రాత్రంతా ఉంచేసేయాలి. ఇలా మూత పెట్టి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలో 1.5 కప్పు వరకు బియ్యం పోసుకుంటున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం అయితే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యం పోసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీలో రుబ్బుకోబోతున్నాను. సో అందుకనే 1.5 కప్పుల వరకు బియ్యం పోసుకున్నాను. అదే గ్రైండర్లో అయితే 2 కప్పులు బియ్యం పోసుకోవచ్చు. నెక్స్ట్ ఉదయాన్నే పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పుని కూడా 1 కప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. సో శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 6 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. సో మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే మీరు గ్రైండర్లో అన్నా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ జార్లో అయితే కొద్దిగా పప్పు వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని బాగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలి. మరీ నీళ్ళగా అయిపోతే మనకి తర్వాత పిండి పలసపడిపోతుంది. సో నెక్స్ట్ అలాగే బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెంగా యాడ్ చేసుకుంటూ లైట్గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
ఇక్కడ బియ్యాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పిండిని అయితే గట్టిగా రుబ్బుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక గిన్నెలో పోసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పంచదార కూడా వేసుకుంటున్నాను. పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకి బూరెలకి పైన. తర్వాత ఈ పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుంది అనమాట. సో 3 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటే పిండి చక్కగా పులిచిపోతుంది. లేదు వెంటనే వేసేసుకోవాలనుకుంటే ఇందులో తినే సోడా ఒక చిటికెడ కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను, ఒక 3 అవర్స్. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని 1 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇందులో నీళ్ళేమీ లేకపోతే దీన్ని ఇలాగే స్మాష్ చేసుకోవచ్చు. లేదు ఇందులో కొంచెం వాటర్ ఉంది అనుకుంటే దీన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవచ్చు, వాటర్ సెపరేట్ చేసేయచ్చు. ఈ పప్పుని మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ లాగా దగ్గర పడిపోయింది. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1.25 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు నీళ్లు పోసుకొని మనము మొత్తం కూడా కరిగిపోయేలాగా ఉండాలని కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోయిన తర్వాత నలకలు ఉందనుకుంటే ఈ స్టేజ్లోనే వడగట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని ఇందులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం నీళ్ళగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బూరెలకి. నెక్స్ట్ 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. సో కొద్దిగా పిండి తీసుకొని మనము ఉండలా చుట్టి చూస్తే చక్కగా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా అయితేనే మనకి బూరెలు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం తీసి చెక్ చేస్తున్నాను చూడండి, చక్కగా ఉండలా వచ్చింది. ఇంకా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది మొత్తం కూడా కడాయికి ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా మనము చేయికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఇలాగా మొత్తం పిండి అంతా కూడా పూర్ణాలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాల్ని ఒక్కొక్కటిగా ఇందుట్లో వేసుకొని తీసి నూనెలో వేసుకోవటమే. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిలో వేసి చక్కగా 2 వేళ్లతో తీసుకొని మనము బూరెలు వేసేసుకోవటమే. ఒకవేళ చేత్తో వేయటం కష్టంగా అనిపిస్తే ఇలాగా స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. పూర్ణము ఎక్కడ బయటికి రాకుండా చుట్టూరా ఈ పిండితో చక్కగా కోట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బూరెల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకదానికొకటి ఒకవేళ ఇలా అంటుకున్నట్టు అనిపిస్తే నూనెలో దాన్ని సెపరేట్ చేయొద్దు, బయటకు తీసిన తర్వాత అదే విడిగా వచ్చేస్తుంది. అలాగే వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పవద్దు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు కదండి, 9 రకాల నైవేద్యాలను అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.